నీతో వచ్చింది మేమే కాబట్టి దాంట్లో నుంచి నేను మీ అక్క దొంగతనం చేశావు అనుకుంటున్నావా? పంచాలనుకుంటే అన్ని పంచాలి కానీ కొన్ని దాచిపెట్టుకుని కక్కుర్తెందుకు? త్యాగమూర్తులని పేరు తెచ్చుకుందావనా? అయినా చూపు లేనప్పుడు మమ్మల్నైనా లోపల తీసుకెళ్ళింటే మేమైనా బంగారం అంతా ఉందో లేదో చూసుకునే వాళ్ళం కదా. నాకు డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇదిగో చూడు. అయ్యో, నేను వేసిన బొమ్మ చెరిగిపోయింది. చూసుకోవాలి కదమ్మా. అమ్మా, సారీ అమ్మా. నీ కళ్ళు కనబడవన్న సంగతి నేను మర్చిపోయాను. పర్వాలేదులేమ్మా. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని మమ్మీకి చెప్పేసి వస్తా. సాయి, మమ్మీ లేదు. ఎక్కడికి వెళ్ళింది? మీ నాన్న మమ్మీని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. నువ్వు నా బంగారం కాబట్టి నా దగ్గరే ఉంచుకున్నాను. నాకు తోడుగా ఉంటావా? వాళ్ళు రమ్మన్నా కానీ నేను వెళ్ళను. నీతోటే నేనుంటాను. నాకు డ్రాయింగ్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని స్కూల్లో టీచర్స్ అందరూ నన్ను మెచ్చుకున్నారు. సాయి, నువ్వు ఏ డ్రాయింగ్ అయినా బాగా వేస్తావా? వేస్తాను. అయితే నీకొక మనిషి ఎలా ఉంటాడో చెప్తాను. వాడి బొమ్మకిస్తావా? ఓ, చెప్తామ్మా, గీస్తాను. ఇదిగో అమ్మా, నువ్వు చెప్పినట్టే గీశాను. అయ్యా అమ్మా, అటు కాదు, ఇప్పుడు చూడు. నానా, నానా, మీనాక్షి,
ఏ రాక్షసుడే సాయి, ఏ రాక్షసుడే తాతయ్యని చెప్పింది. వీడు కానీ దొరికితే బతికుండగానే నరకం చూపిస్తాను. అది టివ్వమ్మా, ఇంట్లో అందరికీ చూపిస్తాను. వీడెక్కడైనా కనపడితే మనకి చెప్తారు. మామయ్య, మామయ్య. పెద్దతయ్య, పెద్దతయ్య, తాతయ్యని చంపింది ఎవరో తెలుసా? ఎవరు? ఇదిగో వీడే, అమ్మ చెప్పింది. ఎందుకంత ఫోటోలు తీస్తున్నావు? నాకెక్కడైనా కనిపిస్తే గుర్తుపెట్టడానికి. ఇటివ్వు, మామయ్య వాళ్ళకి చూపిస్తా. చూసావుగా కార్తీక్, గుడ్డిది ఏం చేస్తుందిలే అని ధైర్యంగా ఉన్నావేమో. నీ రూపం దాని మనసులో ప్రింట్ పడిపోయింది. ఎలాగైనా చూపు వచ్చేలా చేయాలని అందరూ తెగ ట్రై చేస్తున్నారు. చూపు వచ్చిందో నీ పని అవుట్. మీనాక్షి నిన్ను వదిలిపెట్టదు. రిలాక్స్. ఎందుకు రోషిని టెన్షన్ పడతావు? చూపొచ్చే ఛాన్స్ 90% లేదని డాక్టర్లు చెప్పారన్నావుగా. అలా అని వదిలేలేరు కదా. ఎవరైనా ఐస్ డొనేట్ చేస్తే చూపు వస్తుందని చెప్తే అప్పుడేం చేస్తావు? అప్పుడు మీనాక్షికి నేనే కళ్ళలా ఉంటాను. అంటే నీ కళ్ళు దానం చేస్తావా? అయ్యో అయ్యో రోషిని, మరీ ఇంత తెలివి తక్కువగా ఉంటే ఎలా బతుకుతావు? నా దృష్టిలో తెలివిగా నేరాలు మోసాలు చేయగలిగేవాడే అసలైన క్రిమినల్. కార్తిక్ ఈజ్ పర్ఫెక్ట్ క్రిమినల్. అంత తేలిగ్గా దొరకడు. సోదాపి ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. పెళ్లి కాని ఆడపిల్లకి కళ్ళివ్వడం అంటే కళ్ళు దానం ఇవ్వడం కాదు, ఆ అమ్మాయికి భర్తలా మారడం. ఏంటి? మళ్ళీ చెప్పు. ఏ ఆడపిల్లకైనా భర్త తర్వాతే ఏదైనా. మొగుడు సంతోషంగా ఉండడం కోసం ఏదైనా చేస్తారు. అందుకే నేను మీనాక్షిని పెళ్లి చేసుకున్నాననుకో, ఒకవేళ తర్వాత కళ్ళొచ్చి నన్ను గుర్తుపట్టినా భర్తను కాబట్టి ఏం చేయలేదు. నీ క్రిమినల్ బుద్ధులు నా దగ్గర చూపిద్దామనుకుంటున్నావా? నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఏదో విధంగా ఆ నూనె కంపు వాణ్ణి వదిలించుకొని నిన్ను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని నేను ప్లాన్లు వేస్తుంటే నువ్వు మీనాక్షిని పెళ్లి చేసుకుంటా అనడానికి సిగ్గులేదు? వెధవేషాలేస్తే చంపేస్తాను. మీకేంటి మేడం, డబ్బున్నోళ్ళు ఏవైనా చెప్తారు. ఫ్యూచర్లో ఆ కరెంటోడి చావుకి మనిద్దరమే కారణమని తెలిస్తే మీ డాడీ పలుకుబడి డబ్బు ఉపయోగించి కూతుర్ని కాపాడుకుంటాడు. మరి నేను ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని. ఒక కారు యజమాని ఉద్యోగంలోంచి తీసేస్తే మరొకటి వెతుక్కున్నట్టు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే అభిప్రాయాలు మార్చుకోవాల్సిందే. లేదంటే భవిష్యత్తు జైల్లో సమాధవుతుంది. అలా అని
నా ఆశల్ని సమాధి చేస్తావా? కష్టం వస్తుందేమో అని భయపడి వదిలేసి పారిపోతావా? నా సంగతి నీకు బాగా తెలుసు. నాకు నచ్చింది దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా వెనకాడ్డం. పిచ్చి వేషాలేసి మీనాక్షితో పెళ్ళన్నావో ఆ క్షణమే నీ చావు ముహూర్తం అవుతుంది. జాగ్రత్త. రోషిని, ఆ బ్రహ్మదేవుడు చేసిన పొరపాటేంటో తెలుసా? మగవాళ్ళకి బుర్రల్లో ఆలోచనలు పెట్టాడు, ఆడవాళ్ళకి ఆవేశం పెట్టాడు. ఇదిగో నేను చెప్పేది కొంచెం కుదురుగా విను. మీనాక్షిని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది ప్లాన్ బి. అంతకన్నా ముందు ప్లాన్ ఏ ట్రై చేస్తా. కుదరకపోతే ప్లాన్ బికి వెళ్తా. అస్సలే ఇరిటేటింగ్ గా ఉంది. అర్థమయ్యేలా చెప్పు. మీనాక్షికి ఎట్టి పరిస్థితుల్లో చూపు రాకుండా, ఎవరితో పెళ్లి జరగకుండా చూడాలి. పెళ్ళెందుకు ఆపడం? నువ్వు చేసుకోవాలనా? చిన్న కారులో కూడా 120 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళడం అంటే ఇదే. హో, ఒకవేళ తనకి పెళ్ళయ్యాక మన టైం బాలేక తనకి చూపొస్తే అప్పుడేం చేస్తావు? అందుకే ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి అప్లై చేసి మీనాక్షి నేను పెళ్లి చేసుకుంటా. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ప్లాన్లన్నీ కేవలం మనిద్దరం ఒక్కడవడానికే. ఇదేదో ముందే చెప్పకుండా టెన్షన్ పెట్టి చంపావుగా నన్ను. జస్ట్ ఫర్ ఫన్. సరే కానీ ఐ డాక్టర్ ఏం చెప్తున్నాడో ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు. నా ప్లాన్ నేను చేసుకుంటా. ఇంతకీ వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మా, తాతయ్య ఈ సమాధిలోనే ఉన్నాడా? ఊరుకో మీనాక్షి. నువ్వే ఇలా అయిపోతే చిన్నపిల్ల ఇంకా బెంగ పెట్టుకుంటుంది. ఊరుకో. విధి ఎంత చిత్రమో చూసావా నాన్న? నా చిన్నప్పుడు మన ఇంట్లో పూలు పూస్తే నన్ను తప్ప ఇంకెవరిని ముట్టుకొనిచ్చేవాడివి కాదు. ఇప్పుడు నా చేతులతో నీ సమాధి మీద ఇలా పూలు నువ్వున్నప్పుడు లేనప్పుడు నా కళ్ళల్లో నీళ్ళెప్పుడు ఆగలేదు నాన్న.
చూడడం, సంతోషంతో నా చెంపలు తాకిన కన్నీళ్లు ఇప్పుడు బాధతో తాకుతున్నాయంతే. బాధని తెగ మింగి ధైర్యంగా ఉండమంటున్నారు అందరూ. నువ్వే నా ధైర్యం, నువ్వే నా సంతోషం. నిన్ను మర్చిపోయి నేనుండగలనా? ఒక్క విషయం చెప్తున్నాను నాన్న, నిన్ను చంపినోన్ని మాత్రం నేను విడిచిపెట్టను. నాకు ఎదురు పడితే అదే వాడికి ఆఖరి క్షణం అవుతుంది. వదినా, వెళ్దామా? వెళ్దాం మీనాక్షి. మీనాక్షి, ఏంటదినా? మావయ్య గారిని చంపిన వాణ్ణి నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపట్టింది కాబట్టేగా ఎలా ఉంటాడో చెప్పి నాతో స్కెచ్ వేయించింది. నా ఉద్దేశం ఏంటంటే వాడు ఎదురైతే వదిలిపెట్టనని ఇందాక మావయ్య గారి సమాధి దగ్గర అన్నావు కదా. చూపు లేకపోయినా గుర్తుపడతావా? ఆ రాక్షసుని గుర్తుపట్టడానికి చూపెందుకొదినా? మనసుతోనే గుర్తుపట్టేస్తాను, చేతి స్పర్శతోనే ఆనవాళ్లు కనిపెట్టేస్తాను. వాడి వల్లే కదా వదినా మన గతి ఇలా అయింది. ఎందుకు అడుగుతున్నావు వదినా? ఆ పాప నీకు చుట్టుకుంటుందేమోనని భయంగా ఉందా? నాకు చుట్టుకోవడం ఏంటి మీనాక్షి? అదే వదినా, వాడెదురైతే ఇప్పుడే చంపేస్తాను కదా. అయ్యో, ఒకవేళ వాడు ఇప్పుడే కలిసి నేను చంపేస్తే ఆ పాపం చుట్టుకుంటుందని భయపడ. అదేం లేదు మీనాక్షి, నేను మామూలుగా అడిగానంతే. మీనాక్షి, నువ్విక్కడే ఉండు, నేను సాయి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని వస్తాం. నేను రానత్తయ్య, అమ్మతోనే ఉంటాను. నువ్వు వెళ్ళిరా. అంటే నీకే ఫ్రూట్స్ ఇష్టమో నాకు తెలియదు కదా. నువ్వే వచ్చి నీకే ఫ్రూట్స్ ఇష్టమో కనుక్కో. నాకు అన్ని ఫ్రూట్స్ ఇష్టమే. నువ్వే ఫ్రూట్స్ తెచ్చినా తింటాను. సాయి, వెళ్ళమ్మా. అత్తయ్యకి ఊరు కొత్త కదా, నువ్వు తోడుగా వెళ్ళు. వెళ్ళు. మీరొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, సరేనా వదినా? మీనాక్షి, నేను వెళ్తాను.
వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుంటాను. రేయ్